హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము బస్సులో ఉన్నామండి. ఈరోజు మేమందరం మా ఫ్యామిలీతో మేమందరం కలిసి మెదక్ చర్చికి వెళ్తున్నామండి. చూడండి మా బుడ్డోడు ఎలా ఆడుతున్నాడో ఈరోజు ఇప్పుడు ఎంత ముద్దుగా ఆడుతున్నాడు. బస్సులో వెళ్ళడం ప్రయాణం అంటే చాలా ఇష్టం అండి వాడికి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఎంట్రీ అవుతున్నామండి, లోనికి వెళ్తున్నాము. లోపల కూడా ఎలా ఉందో మీకు నేను చూపిస్తానండి. చూడండి, చాలా బాగుంటుందండి ఈ చర్చి. మెదక్లో ఉంటుందండి ఇది, బస్ స్టాండ్కి ఎదురుగానే. చూడండి చుట్టుపక్కల వాతావరణం కూడా ఎంత బాగుందో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ దిన పుష్పములు అందిస్తా ఉన్నాము. రెవరెండ్ చార్ల్స్ రాబర్ స్కూలుల వారు తాను దైవ దర్శనంతో నడిపించబడి దైవ సంకల్పంచే నిర్మించిన ఈ మహిమాన్వితమైన పరిశుద్ధ మహాదేవాలయమునకు విచ్చేసిన భక్తులకు, విశ్వాసులకు, స్థానిక సంఘమునకు మరియు లైవ్లో వీక్షిస్తూ ఈ ఆరాధనను ఏకీభవిస్తున్న వారందరికీ మెదక్ కెథీడ్రల్ పాస్టరేట్ పక్షంన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తా ఉంటున్నాము. ఈ ఆలయ ప్రాంగణమంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నదని గ్రహించి ఎటువంటి ఆశించగలరు. ప్రత్యేకమైన కానుకలు, మొక్కుబడులు చెల్లించేవారు మాత్రమే అతి పరిశుద్ధమైన స్థలమునకు ఆల్టర్ పైకి రావాల్సిందిగా మనవి. సాధారణ కానుకలు సమర్పించేవారు మీ మధ్యన ఉంచబడిన ఇత్తడి పాత్రలలో మీ యొక్క కానుకలను సమర్పించగలరు. దయచేసి సంఘ ప్రకటనలు గమనించండి. గత వారము ఈస్టర్ పర్వదినం సందర్భంగా సూర్యోదయ ఆరాధన, సన్రైజ్ సర్వీస్ ఆరాధనలో సమర్పించబడిన కానుకలు 4,59,690 రూపాయలు. రెండవ ఆరాధనలో సమర్పించబడిన కానుకలు 4,51,060 రూపాయలు. సీనియర్ సిటిజన్ మరియు మెన్స్ ఫెలోషిప్ ప్రార్థన కూడిక ద్వారా సమర్పించబడిన కానుకలు 2,000. భక్తులు మరియు విశ్వాసులు ఈ మహాదేవాలయాన్ని సందర్శించి మరియు చెల్లించిన కానుకలు 3,36,818 రూపాయలు. వచ్చే ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రభువచన సంస్కారపు ఆరాధన ఈ మహాదేవాలయంలో జరిగించబడును. ఇటు ఆరాధనలో రెవరెండ్ ఎం జైపాల్ గురువులు వాక్య సందేశం అందించారు. తిరిగి ఉదయం 9:30 సామాన్య దైవారాధన ఈ మహాదేవాలయంలో జరిగించబడును. ఇటు ఆరాధనలో రెవరెండ్ డాక్టర్ పి శాంతయ్య గురువులు ప్రెసిడెంట్ గురువులు వాక్య సందేశం అందించారు. వచ్చే ఆదివారం జరిగిన 2 ఆరాధనలలో బైబిల్ పాఠంలో చదువులకు గాను చూడండి లోపల ప్రార్థన అవుతుందండి.